ఎన్నికల్లో ఏదైతే అధికార వైసీపీ సాధించిందో ఆ స్థానాలు ఇప్పుడు తారుమారు అయిపోతాయి అని పైన స్ట్రాటజీ చెప్తుంది. ఎగ్జాక్ట్ గా 4 స్థానాలు అంటే 51 స్థానాలకు దగ్గరగా టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంది. 31 స్థానాలకు మాత్రమే వైసీపీ పడిపోతుందని చెప్తుంది. ఆర్టీవీ స్టడీ రిపోర్ట్ లో కూడా రాజేష్ గారు అదే విషయాన్ని రవిప్రకాష్ చాలా స్పష్టంగా చెప్పారు. కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని. మరి ఇంత దారుణంగా ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అన్ని స్థానాలే వస్తాయని అంచనా వేయడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చు. అంటే 2019 ఎన్నికల్లో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీయే కదా, ఆ రోజు అధికారాన్ని కోల్పోయినాడు. ఆ రోజు 23 స్థానాలకు పరిమితం అయింది కదా. సో ప్రజల మనోభిప్రాయాలే అల్టిమేట్ గా డెసిషన్, అంటే ఫైనల్ గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజల మనోభిప్రాయాలు. ప్రజలు ఆ రోజు ఆనాటి అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజేష్ గారు, ఎందుకంటే అప్పటికి మీరు అన్నట్టుగా ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఆప్షన్ ఒక ఛాన్స్ ఇవ్వండి కూడా అన్న నేపథ్యంలో అదే ఎసెట్ అయి ఉండొచ్చు కదా. అదే దాన్నే చెప్తున్నా నేను. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ 23 స్థానాలు పరిమితం అయింది. జనసేన 1 స్థానం, మిగిలిన 151 స్థానాలు వైసీపీ పార్టీకి దక్కినాయి. వైసీపీ పార్టీకి దక్కడానికి కీలకంగా దోహదం చేసింది ఆయన అప్పీల్ కావచ్చు, ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం కావచ్చు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాటజికల్గా అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీస్, వాళ్ళ అభివృద్ధి ప్రణాళికలు, వాళ్ళు అందిస్తున్న వెల్ఫేరు, వాళ్ళ పాలన, వీటి మీద ఎక్కడా చర్చ జరగల. ఆ రోజు జరిగిన చర్చ ఏంటి? ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం చేసినా ఆయన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం చేస్తారు. రైట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. వన్స్ అగైన్ ఇంకొక పోల్ సర్వే వచ్చింది. ఆ పోల్ సర్వే కూడా మనం చూసేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి బిగ్గెస్ట్ నంబర్స్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఏ ఛానల్ లో ఏం జరుగుతోంది, ఏ నంబర్స్ ఇస్తున్నారు, ఎవరు ఏ పోల్ స్ట్రాటజీస్ ఎటువంటి నంబర్స్ ఇస్తున్నారు అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. హియర్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ నంబర్స్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 175 స్థానాలకు కేకే సర్వే ఏం చెబుతోంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీకి సంబంధించి 14 నుంచి 24, తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 133 నుంచి 144, అలాగే ఇటు కాంగ్రెస్ కి కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు అస్సలు ఒక్క సీటు కూడా దక్కదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నెంబర్స్ మీరు చూస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనే చెప్పుకోవాలి. ఇటు వైసీపీకి సంబంధించి 14 నుంచి 24, టీడీపీ కూటమికి సంబంధించి 133 నుంచి 144, పోనీ ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నా 138, అక్కడ ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుంటే కనుక 18. అంటే ఈ సినారియో అర్థం చేసుకోవచ్చు వైసీపీకి సంబంధించి ఎందుకు ఇంత స్టీప్ డిక్రీజ్ అనే మాట కనుక ఇక్కడ ఉపయోగించగలిగితే. సో మనకి క్లియర్ గా నెంబర్ అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే కనుక కాస్త షాకింగ్ గా అనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మనం వినుంటే ఒక 50-50 ఛాన్సెస్ అనే మాట ఇంతవరకు విశ్లేషణ వినుంటాం, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం దాదాపుగా తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి ఎడ్జ్ కనిపిస్తుందంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ఒక్కసారి నేను రాజేష్ గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే 175 స్థానాల్లో చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాజేష్ గారి దగ్గరికి ఒకసారి వెళ్లే ప్రయత్నం చేస్తాను. రాజేష్ గారు, ఇక్కడ కూటమికి సంబంధించి 143, 138, వైసీపీకి దాదాపు ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుంటే 18 స్థానాలు. ఇంత స్టీప్ డిక్రీజా? నేను మొదటి నుంచి కూడా, అంటే నాకు సర్వే సంస్థలు లేవు, నా దగ్గర ఏమి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అయినా నాకున్న అవగాహనతో నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే 1994లో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యంత ఘన విజయం దక్కింది. 83-85 కన్నా కూడా పెద్ద విజయం 1994లో దక్కింది. ఆ రోజు అప్పటిదాకా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల. ఆ రోజు తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకు 35